Subscribe to Color Frames. చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ లో ఆడుతున్న హార్దిక్ పాండ్యా బ్యాట్ తో అదరగొడుతున్నాడు. హార్దిక్ దాటికి బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ వరుసగా 4వ మ్యాచ్ లో విధ్వంసం సృష్టించాడు. బరోడా తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లో 5 సిక్సర్లు 3 ఫోర్లతో 47 పరుగులతో బౌలర్లను చుట్టేశాడు. త్రిపుర బౌలర్ పి సుల్తాన్ వేసిన ఒక్క ఓవర్లో హార్దిక్ 23 పరుగులు రాబట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా గుజరాత్ పై 35 బంతుల్లో 74 పరుగులు, ఉత్తరాఖండ్ పై 21 బంతుల్లో 41 పరుగులు, తమిళనాడుపై 30 బంతుల్లో 69 పరుగులు, త్రిపురపై 23 బంతుల్లో 47 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు తమిళనాడుతో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ గుర్జప్నీత్ సింగ్ వేసిన 17వ ఓవర్లో 30 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడి గెలిచింది. ఈ 3 మ్యాచ్లు హార్దిక్ అద్భుత బ్యాటింగ్ కారణంగానే విజయం సాధించాయి. ఇక హార్దిక్ అద్భుతమైన ఫామ్ పై టీమిండియా మరియు ముంబై ఇండియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హార్దిక్ మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగు పెట్టేది వచ్చే ఏడాదే. ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటాడు. జనవరి ఫిబ్రవరి మధ్య జరిగే ఈ పర్యటనలో భారత్ ఇంగ్లాండ్ 5 టీ20లు 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మార్చిలో భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల సిరీస్ తర్వాత జరగనుంది. ఈ సిరీస్లలో కూడా హార్దిక్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్ లోను ఇదే ఫామ్ ను కొనసాగించి 6వ జట్టును ఛాంపియన్ గా నిలపాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.